ఇళ్ళకెళ్ళగా వచ్చింది నా అందాన్ని చూసుకోలేక నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది పెట్టించారు అంతే కదా అంటే మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం మిస్ ఇండియా కమింగ్ టు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆయన బాగా అలవాటు గుచ్చి గుచ్చి ఇది ఎంత ఖర్చు ఏడవక ఏం కాదు ఆవు ఇంకో కొత్త అద్దం తెప్పించాడు. దీంట్లో నాది ఏమైనా తప్పు ఉందా? నీదే తప్పు చూపిస్తాను. ఈ ఒక్క ముక్క ఇరగడం వల్ల ఇక్కడ చూస్తున్నట్టయితే మురిగిపోయిన కూతురుకు వచ్చి బాబు దాస్ అరే ఇదంతా ఇందిరా వాసన. ఇది ఈయన వచ్చాయం ఇంకా ఎవరు వచ్చారు చాలా ఇళ్ళకెళ్ళగా వచ్చింది అది నోట్లోకి పెట్టినావు అక్క. అది నోట్లోకి పెట్టింది అక్క. ఇది అట్ట తీసే ఇది ఓపెన్ అయినా నేనే నమస్తే. అయ్యా ఇది పగిలిపోయిందిరా. కాదు యాక్చువల్లీ ఇది చూడాలి. ఓపెనింగ్ సెలబ్రిటీ పండు మోడల్. ఒకసారి రాబోక్ చేయి పండు. అక్కడ అంతమంది కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాయిస్ బేబీ చూడరా వీడు బేబీ అని ఎత్తుకురా. నువ్వు రాబోక్ చేయి ఫస్ట్. రైట్ 1 2 3 మిస్ అండ్ మిస్ ఇండియా కమింగ్ టు పండు. పండు టమాటా పండు ఎలాగ తిన్నాడు తింటుంది ఆ పండు. మోడల్ వస్తున్నాడు తెలంగాణ మోడల్. పైసలు ఎగరేసే హీరో ఇక్కడ చూస్తున్నాడైతే ఇక్కడ మా ముందు ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు ఎప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుని పైసలు ఎట్లా ఎగిరేయాలి ప్రాక్టీస్ మాకు ఇక్కడ పైసలు ఎగరేస్తే మేము ఇదే చేస్తాం. ఏం డ్యూటీ నా అందాన్ని చూసుకోలేక నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది పెట్టించారు అంతే కదా. అంటే మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం సో గైస్ బేసిక్లీ ఈరోజు ఏంటంటే నేను చాలా అందంగా ఉంటానని నాకు తెలుసు. సో నా అందం చూసుకొని పెద్ద అద్దం తీసుకొచ్చారు మా వాళ్ళు. అసలు అర్థం మాకు అంతా అర్థం మీ మధ్య పౌడర్ అతికిస్తే బాగా అతుకుతుందని చెప్పి నాకు తెలుసు ఎందుకంటే అద్దం ఎంత హైట్ ఉన్నాడు కాబట్టి. నీళ్ళేసి దింగుతావు. అటున్నాడు. సో గైస్ మీరు మర్చిపోయినా మావాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడు. బిగ్ బాస్ కి వెళ్తాను బిగ్ బాస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? క్యాప్షన్ ఇదే పెడతాను టైటిల్. బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తాడు మావాడు వైల్డ్ కార్డ్. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ కి వెళ్తున్నా నాకే ఓటేయండి, ఎవ్వరికి వేయద్దు నాకు తప్ప. 10 లక్షలు కట్టిపోతా ఎందుకంటే ఈడే ఇస్తాడు. సరే పోయి అక్కిద్దామా ఇప్పుడు? నువ్వు లేపగలదా ఫస్ట్ ఒకటి? అరే నువ్వు రారా డార్లింగ్. అరే పగిలిద్దురా పగిలిద్దు. ఇక్కడ నో ఇడనా ఇక్కడేనా? పైన పైన పక్కన ఇక్కడ రీచ్ చేసుకొని కూడా బాగుంటది. సరిపోతుంది ఇక్కడ. గణపతి బప్ప లేపు.
లేవు ఇవి తీసేరా అయ్యి తీసేరు ఇవన్నీ లేపుతున్నావు అక్క అద్దం లేపుతున్నా బేబీ రెడీయా 3, 2, 1 గో పగిలింది పైకి ఎత్తుకేది వస్తుందిలే పైకి సరే గమ్మకి బస్ పైన పెడన్నా గమ్మకి కాదు ఫస్ట్ బెడ్ ముక్క ముందర పెట్టు ఎందుకట్లా టేస్ట్ ఉంటుంది ఏంద్రా బెడ్ ముక్క ముంగటంట పెట్టు టేస్ట్ ఏ బ్రెడ్ ముక్కరా ఒకసారి టేస్ట్ చేయ ఒకసారి బాగుందో లేదో ఈ నోట్లో చాలా ఓ. వరకు taste చేసిన. ఓయ్ ఏయ్, అద్దం వల్లకి జరుపు ఆవు ఎట్లా పెట్టేసావా పెట్టేసి ఆవు ఆయన బాగా అలవాటు గుచ్చి గుచ్చి ఇది ఎంత శివ అది అంతేగా శివ. ఫస్ట్ దిగు సైజ్ అవసరం లేదు నువ్వు గుచ్చి గుచ్చి అలవాటు నీకు పైకి లేపాలి లేపరా అదే అరే మూలు ఉందో ఆడ సరిపోతుంది పైకి పెట్టట్లా అంటే మొల్లు నవ్వదు రే అజ్జు కాదు మూలు ఉంది మొల్లు నెక్కిలా ఇక్కడ ఉంది వెనకాల ఉంది. అది కదరా మూల తీస్తే మీరు మరి అవును సుది పదింపు మెల్ల ఏడ మొల్లరా కళ్ళు తెంగియా? ఆహా విధి రాసింది రచించ నాటకమా అది వచ్చేసేది దంతం లేకపోతే గోడకు దిగది లోపల కొట్టాలి లోపలికే వావ్. కొట్టాలి. నేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటా పోయి రైట్ అందరాన్ని మ్యాజిక్ చేయాలంటే శివనే శివ తర్వాతనే ఎవరైనా నాకు ఒకటే ఆశ ఉందిరా ఇట్లా పెడితే జారిపోతుందిరా చాలా దాస్ గాని ఏదో అనిపిస్తుంది ఏమని సై అయినా పెడుతుడు అయిటరా మంచి తెల్ల గారుతుంది ఇట్రా అరే తెల్ల గారుతుంది ఇట్రారా సి ఇట్రా అరే కరెక్ట్ చూస్తున్నావు సైజు ఇక తెల్ల గారుతుంది ఏం చూసినావా? కాదురా. శివబాయి ఇది చాలా బాగా ఆడుతుంది అరే ఆవురా దిగిలి సపోర్ట్ లేదంటే లోపల ఆ సైడ్ చూసుకున్నాడా చూసుకోలే శివబాయి మస్తు ఆడుతుంది ఎందుకు నీ వంట మిషన్ నీ పని చెప్పతే వస్తా నేనే వాళ్ళు అర్థం అరే నువ్వే కదరా చూసింది అదే అంటున్నా బాయ్ నువ్వు అయిపోతుంది ఇప్పుడు ఇంతగా అంటించినావు నేను ఇంకొక స్టామినా అది అయిపోదా? కావాలా? పప్పుతి కర్ర కావాలి స్టిక్ నాలుగుని అర్థమయ్యే అర్థమైంది నీ వల్లనే మొట్టే కాదు అది అర్థమయ్యే అర్థం శివ ఓ మై గాడ్ కనిపేది కింద అది క్రాక్ వీళ్ళు ఇట్లా అన్నారా ఆ క్రాక్ వచ్చేస్తుంది కర్రీ కర్రీ ఏం కాదు మొత్తం ఇట్లా పరిరక్షణ ఉంది ఒక్కసారి ఏం ఎర్రిపుగులు ఉన్నా నా అర్థం మానుకోండి అది నాది కాదు చేయి జాగ్రత్త అది ఇప్పుడు నాది. ఏం చేస్తాం ఏయ్ జుట్టు పనుకుంటుంది ఖర్చు ఏడవక ఏం కాదు ఆగు ఇంకో కొత్త అర్థం తెప్పించాడు చాలా చాలా ఆగు కొంచెం స్ప్రెడ్ చేద్దాం చాలే ఇక ఒకసారి పట్టుకొచ్చా బా శివ బాగా ఎక్స్పీరియన్స్ కాదు దాంట్లో చాలే ఇక గోడ మొత్తం రుద్దుతున్నాము అవి ఇక చాలు పీరాషడే రాస్తారు ఒకసారి చాలరా పట్టుకో శివ ఇగో ఈయన చేతి చూడు ఇగో పీ ఉంది ఈడ. చాలే ఉన్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొద్ది చాలా ఇంత నాటకం అన్న పలుగుతుంది అన్న ఆ చిన్న పలిగిపోతుంది బేబీ పైకి చూపి బట్టతోటి విసిరినదా అతికి దీనికి పలిగిన అర్థం ఉండొద్దు ఉండొద్దు చూసుకోవద్దు అన్న ఎందుకు చూసుకోరు ఇక. ఏంటంటే అర్థం ఆ? 5,000 అరే బాక్స్ నా అర్థం మళ్ళీ గిరాయా ఇది మన పొద్దు పొద్దు లేచి మొమ్మ పాస్ పైన చూద్దాం అంటే ఎత్తి ఎత్తు అరే అలా ఒక్కదాన్ని అరే ఎట్లా ఎట్లా కలిగింది అర్థం కాదు ఇప్పుడు కూడా అది చిన్న క్రాక్ వచ్చింది క్రాక్ వచ్చేసింది క్రాక్ వచ్చినప్పుడు వలిగింది అది నేను అంత చెప్పలేను ఇప్పటిదాకా నీకు వస్తుందని చెప్పి పండుగ ఫస్ట్ దీన్ని ఇది చేతి కట్ అయిపోతుంది చూడన్న నిజే అమ్మా కథ కాలేరా అది ఏమైందంటే కింద పడ్డది కాబట్టి క్రాక్ వచ్చేసింది బయట వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఈ రుద్దకు అవ్వబోతుందిరా
ఇట్లా రుద్దిండు ఇంకిలా నేను ఇట్లా వాడి దగ్గర దూసుకుంటున్నా నీ వల్లనే అన్న ఇంకేమి నువ్వు రుద్దినప్పుడు అది కడిచి బాబు చూపి బాబు కొత్త అర్థం నిద్రలే అక్కడ అతికిజం పోతే మరి అతికిజం నేను తెప్పి సార్థం మాట మీద ఉంటా రేపంటే రేపే అవుతుందా ఎన్ని ఫీల్డ్ రాది 7 feet. 6 feet. ఇప్పుడు ఆ గమ్మ అట్లుంటే కలిసి ఉంటుంది కదా అయ్యా అద్దం ఆగలు పెడదాం అద్దం ఛీ ఇంత మంచిగా అసిద్దాం అనుకున్నారా ఆ బోర్డు పెట్టేసి అన్న లేకుంటే ఆ బోర్డు పెట్టేసి రాయడానికి అయితే మంచి పని చెప్పాలా దాన్ని కొంచెం కొంచెం వదిలేసి మొత్తం వెళ్ళిపోతుంది 1000 దగ్గర వచ్చి ఇట్లా వస్తుంది కదా గోడ ఖరాబా గోడ ఖరాబా కాదు పిచ్చోడా కొంచెం ఇది గమ్లాగా అయిపోతుంది గట్టి అయిపోతుంది కదా ఇది వీకెండ్ వస్తుంది కదా నా చేతిలో ఏముంది నా చేతిలో ఉందా అది దాదాపు చిన్న చిన్న పరిపోయింది ఇట్లా నాకు నేను ఇష్టం చూసుకుని కడిలో కింద వాడి దగ్గర చూసేదా గాయస్ ఈ ఒక్క ముక్క ఇరగడం వల్ల ఇరిగిపోయింది భలే ఇరిగిందిరా ఇరిగింది రికార్డ్ అయిందారా వదిలేసి ఎంత స్పీడ్ చేసి మళ్ళీ నేనేం స్పీడ్ చేయలేదు అసలు ఇంక ముద్దవి ఉంటుంది ముద్దు స్పీడ్ చెప్పు అన్నం తింటున్నా కాదు దీంట్లో నాది ఏమైనా తప్పు ఉందా నీదే తప్పు నువ్వు చూపిస్తాను పవర్ గాని తప్ప నా తప్పవా ఎవరు తప్పు కాదు, అది పచ్చిగుంది, అది వలిగిపోయింది. అరే నీ సైడ్ ఇరిగిందిరా మళ్ళా నీ సైడ్ ఎందుకు ఇరుగుతుందిరా నీ సైడ్ కూడా వలిగింది. నా సైడ్ మీరు ఇరుగుతాడు పచ్చిగుంది అంటే ఫస్ట్ వాడు వలిగిండు. పచ్చిగంటే ఏంటి మాట్లాడరా కొంచెం వాడు అందరి ముందు స్మోక్ చేస్తుండు అందరి ముందు అందరిని నాశనం చేస్తుండు తిట్టవా గమ్ము దాచుగాడు అన్ని ఎర్రి పూపాలే చేశాడు ఏంద్రా? ఏయ్, నేనేం బాగోట్లేదు. చీంగ్ టమాటా అంటాం, వీడియో ఒకటి, నా పేరు ఒకటి. హాట్ పగల కొట్టిండు మంచిగా రేపు పొద్దున కూర్చొని ఆడ రీల్స్ చేద్దాం అనుకున్నా నేను చాలా మంచిగా కానీ విధి యుద్ధ నాటకం ఆడి సరే నీకు మాడిస్తున్నా ఎప్పిస్తా కొత్త ఓకే అరే ఎక్స్క్యూజ్ కొట్టమన్నా కదరా